పరంగా 2024వ సంవత్సరం ఈ ఇయర్లీ క్రైమ్కి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇందులో ఓవరాల్గా మనకి 2023తో పోల్చుకుంటే 2024లో టోటల్ క్రైమ్ అన్నది 17% తగ్గింది ఇందులో. సో 2023లో మనకి 11,017 కేసులు రిజిస్టర్ అయితే ఇప్పుడు 9,434 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇందులో మెజారిటీ మనకు తగ్గిన కేసెస్ వచ్చి తగ్గిన హెడ్స్ వచ్చి మర్డర్స్ 36% తగ్గాయి, గ్రీవియస్ హర్ట్స్ 46% తగ్గింది, 498 కేసెస్ 14%, డౌరీ డెత్స్ అబెట్మెంట్ సూసైడ్ అరౌండ్ ఒక 30% తగ్గడం రఫ్గా. తర్వాత హౌస్ బ్రేకింగ్ బై డే అంటే పగటిపూట ఈ ఇల్లుని దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో అది 19% తగ్గింది. దాంతోపాటు మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే మనకి చనిపోయిన వ్యక్తులు ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్లో ఉన్నారో ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది మనకి 4% తగ్గింది. దాంతోపాటుగా ఈ వైట్ కలర్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా కూడా మనకి ఒక కొంచెం తగ్గడం అన్నది జరిగింది. వీటితో పాటుగా ఇంకా పాజిటివ్గా చూసినప్పుడు మనకి ఈ గాంజా ఎన్ఫోర్స్మెంట్ NDPS కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 163% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి టోటల్గా 163% గాంజా ఎన్ఫోర్స్మెంట్ అన్నది పెరగడం జరిగింది. అలానే మనకి ఈ MV యాక్ట్స్ కావచ్చు, క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఇది మనకి ఆవుల అక్రమ రవాణా ఏదైతే ఉందో దానికి సంబంధించింది కావచ్చు 119%, 119% నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం జరిగింది. ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు చెప్తాం మనం. సో ఈ హెడ్స్ కింద మేజర్గా మనకి క్రైమ్ తగ్గడం కావచ్చు లేదా ఎన్ఫోర్స్మెంట్ పెరగడం కావచ్చు, ఈ రెండు జరిగాయి. తర్వాత మనకి క్రైమ్ పెరిగిన హెడ్స్ వచ్చేసి ఈ కల్పబుల్ హోమ్సైడ్స్ 304 కింద అంటే మర్డర్ కాకుండా వాళ్ళకి ఇంటెన్షన్ లేకుండా జరిగిన ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగాయి మనకి. దాంతోపాటు ఈ ఆర్డినరీ థెఫ్ట్స్ అంటే మనకి బైక్ దొంగతనాలు కావచ్చు లేదంటే ఆటోల దొంగతనాలు, చిన్న వైర్లు, ఇలాంటివి చిన్న చిన్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగతనాలు అనేది 40% పెరిగింది మనకి. తర్వాత రాత్రి అయితే ఇయర్ ఓన్లీ మనకి 16 కేసెస్ మర్డర్ కేసెస్ సంబంధించినవి రిజిస్టర్ అయినాయి. గ్రీవియస్ హర్ట్ లాస్ట్ ఇయర్ మనకి 69. మనకి ఈచ్ కానిస్టేబుల్కి స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విలేజ్ ఇచ్చి ఆ విలేజ్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రయర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల చాలా కేసెస్లో మనం వాటిని ప్రివెంట్ చేయగలిగాం. అంటే వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, లేదంటే బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా మనకి బాడీలీ అఫెన్సెస్ అనేది నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ అనేది తగ్గింది మనకి. దాంతోపాటుగా మనకి ఎప్పుడైతే ఈ డైల్ 100 కావచ్చు, డైల్ 112కి కావచ్చు ఆ కాల్స్ ఏది వచ్చినా కూడా లేదా మన లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ లేదా మన DPOకి కానీ కాల్స్ వచ్చినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఆ సీన్కి వెంటనే వెళ్ళడం కావచ్చు, లేదంటే ముందుగానే వెళ్ళి ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల ఓవరాల్గా 3% మనకి ఓవరాల్ డిడక్షన్ అన్నది ఉంది అందులో. తర్వాత క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఈ మహిళల పైన నేరాలు ఏవైతే ఉన్నాయో అవి 2023తో పోల్చుకుంటే మనకి 10% తగ్గిపోయినాయి. ఇప్పుడు రిజిస్టర్ అయిన కేసెస్లో కూడా మెజారిటీ వచ్చి మనకి హస్బెండ్ వైఫ్ ఇష్యూస్కి సంబంధించిన కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనకి ఈ తెలిసిన వాళ్ళతోటి ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెళ్లి చేసుకుంటారని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండడం కావచ్చు, ఇలాంటి టెక్నికల్ రేప్స్ అంటాం మనం కామన్ టర్మ్స్లో, అలాంటి కేసెస్ అనేది ఎక్కువ పర్సంటేజ్ మనకి రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా 10% తగ్గడానికి ఏంటంటే మనకి ఈ స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మనం విజిబుల్ పోలీసింగ్ పెంచడం అనేది మనకు హెల్ప్ అవుతున్నట్లు తెలుస్తోంది మనకి. ఎస్పెషలీ ఈ ఈవి టీజింగ్ సంబంధించి, ర్యాగింగ్ సంబంధించి, లేదంటే ఆడపిల్లలను వచ్చి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సమస్యలు అనేది అక్కడ సాల్వ్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి సంకల్పం పేరుతో ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసి విలేజెస్ పంపిస్తున్నామో అలాంగ్ విత్ మనం విలేజ్ అడాప్షన్ స్టాఫ్ తోటి పాటు అండ్ GMSKs మనకి ఈ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం క్యాంపెయినింగ్ చేసి ప్రయర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం ఏదైతే ఉందో ఆ రీజన్స్ వల్ల మనకి ఓవరాల్గా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనేది తగ్గడం జరిగింది మనకి.
క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్ చూసినప్పుడు పెద్ద చేంజ్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ 38 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ కూడా 38 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ఇప్పటివరకు. సో అందులో పెద్ద చేంజెస్ లేదు. ఇందులో మెజారిటీ మనకి పోక్సోకి సంబంధించిన కేసెస్లో వీళ్ళు ఎలోప్మెంట్ అనేది మేజర్ రీజన్గా కనిపిస్తుంది. అరౌండ్ 60% ఆఫ్ ద కేసెస్లో మనకి ఎలోప్మెంట్ అంటే ఈ ప్రేమ పేరుతోటి పిల్లలు వెళ్ళిపోవడం, తెలిసి తెలియక వెళ్ళిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకనే మనం ఈ సంకల్పం పేరుతోటి ఈ కాలేజెస్కి కూడా స్కూల్స్కి కూడా వెళ్ళడం అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ అది ఇంకా మనం పెంచడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి ఈ క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్కి సంబంధించి ఒక 1% పెరిగినట్లు ఉంది మనకి. అంటే లాస్ట్ ఇయర్ 66 కేసెస్ రిజిస్టర్ అయితే 1% తగ్గింది. లాస్ట్ ఇయర్ 67 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ 66 కేసెస్ ఉంది. సో అందులో మనకి ఆ మేజర్ చేంజ్ అనేది మనకు కనిపించట్లేదు. సో ఇందులో మనకి ట్రూ కేసెస్, ఫాల్స్ కేసెస్ అన్ని కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నది వచ్చి కన్విక్షన్ తీసుకురావడం. అంటే ఏదైతే అఫెన్సెస్ జరిగినాయో వాటిని త్వరగా మనమి కోర్టులో ట్రయల్ కంప్లీట్ చేసి కోర్టు ప్రాసెస్ని కంప్లీట్ చేసి కేసులో జడ్జిమెంట్స్ అనేది ఫాస్ట్గా తీసుకొచ్చి కన్విక్షన్స్ పెంచాలి. అంటే వాళ్ళకి పడుతున్న శిక్షల్ని ఫాస్ట్గా తీసుకురావడం పైన మనం ఫోకస్ చేసాం. దానికి సంబంధించి ఈ సంవత్సరం ఓవరాల్గా మనకు 7 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. తర్వాత మనకి ఇయర్ మేజర్ సక్సెస్ వచ్చి ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఉంది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఓవరాల్గా మనకి 26% ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ రిజిస్టర్ అయినాయి. అందులో మేజర్గా చూసినప్పుడు మనకి ఈ డెకాయిటీ కావచ్చు, రాబరీ కావచ్చు అండ్ పగలపూట హెచ్బీస్ బై డే ఏవైతే ఉన్నాయో ఇవి బాగా తగ్గాయి. ఆర్డినరీ థెఫ్ట్స్ అన్నది మనకు ఎక్కువగా 35% అన్నది ఇంక్రీజ్ కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న ఆటోస్ కావచ్చు, ఈ 10,000, 5,000 ఇలాంటి చిన్న దొంగతనాలు ఏవైతే ఉంటాయో అవి 35% పెరిగింది. బైక్ థెఫ్ట్స్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ 60% పెరిగింది. సో లాస్ట్ ఇయర్ 41 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ మనకి 66 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో దీనికి 2 రీజన్స్ ఏంటంటే చాలా కేసెస్లో మనం ఏం చేసామంటే కంప్లైనెంట్ ఎవరు వచ్చి ఎవరు బైక్ వెళ్ళిందన్నా, మాది బైక్ దొంగతనం అయిందన్నా కూడా వెంటనే మనం కేసెస్ రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో చాలా కేసెస్ పాతగా జరిగినవి, అంటే మనకు లాస్ట్ జనవరిలో వెళ్ళాయను, జూన్లో వెళ్ళాయని చెప్పిన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే రికవరీకి సంబంధించి, ప్రాపర్టీ రికవరీస్కి సంబంధించి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ 74% అంటే 74% ఎక్కువ రికవరీ జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ మనకి 2023కి సంబంధించి సో 2023తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి మొత్తంగా ప్రాపర్టీ రికవరీ వచ్చి 2,60 లక్షల ప్రాపర్టీ టోటల్గా. లాస్ట్ ఇయర్ అరౌండ్ మనకి 60 lakhs 70 lakhs రికవరీ ఉన్నది, అరౌండ్ 55 lakhs రికవరీ ఉంటే ఈ సంవత్సరం 2,60 లక్షల ప్రాపర్టీ రికవరీ అవ్వడం జరిగింది. ఇందులో టోటల్గా మనము 260 కేసెస్ని రికవరీ చేయడం జరిగింది. సో ఇందులో మనకి కొన్ని ఈ సంవత్సరం రిజిస్టర్ అయిన కేసెసే కాకుండా పాత కేసులు అంటే 2023, 2022 వీటిల్లో రిజిస్టర్ అయిన కేసెస్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. సో లాస్ట్ 2023కి సంబంధించి మనకి టోటల్గా 15 కేసెస్లో ప్రాపర్టీ రికవర్ అవ్వడం జరిగింది. 2022 12 కేసెస్, అంతకుముందు పాత కేసులు కూడా ఒక 5 కేసెస్ ఉన్నాయి. అంటే 2024కి సంబంధించి 229 కేసెస్లో రికవరీ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకి మేజర్గా వచ్చి మీకు లాస్ట్ టైం ఇంతకుముందు కూడా మీకు చెప్పాము కొన్ని, ఈ టెంపుల్ అఫెన్సెస్ కావచ్చు, ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లకు సంబంధించి కానివ్వండి, ఈ బైక్ థెఫ్ట్లో మనకి ఆమ్దాల వలస, కాశీబుక్లో రికవరీస్ కావచ్చు, ఈ చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ ఏవైతే కాశీబుగ్గ సబ్ డివిజన్లో పట్టుకున్నవి కావచ్చు, అండ్ మనకి మే నెల అండ్ జూలై నెలలో మనకి డిక్కీ అఫెన్స్లు ఏవైతే జరిగాయో వాటిల్లో కూడా రికవరీ చేయడం జరిగింది. సో వాటితో పాటుగా మనకి ఇంకా జ్యువెలరీ షాప్స్, హెచ్బి బైస్ నైట్ జరిగిన కొన్ని ప్రాపర్టీ రికవరీస్ జరగడం కూడా జరిగింది. సో ఓవరాల్గా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ పెరిగాయి. బట్ అందులో మేజర్ షేర్ వచ్చి మనకి చిన్న చిన్న అఫెన్సెస్కి సంబంధించి ఉంది. అండ్ ప్రాపర్టీ రికవరీ అన్నది కూడా మనకి 74% రికవరీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెరిగింది. సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే మనకి కేసెస్ అన్నిటినీ ఒకలా అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్స్ ఏవైతే మనం ఫామ్ చేసామో స్పెసిఫిక్గా అది వర్కౌట్ చేయడం ఒకటి,
రెండోది టెక్నాలజీ యూసేజ్ పెరగడం. అంటే మనకి సీసీటీవీస్ కావచ్చు, లేదంటే వాటెవర్ మనకి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇంకా మనకి ఇంటర్నల్గా టెక్నాలజీ సిడిఆర్ అనాలిసిస్, ఐపీడిఆర్ అనాలిసిస్ ఏదైతే ఉందో వీటన్నిటిపైన కూడా మనం వర్కౌట్ చేయడం వల్ల టోటల్గా ప్రాపర్టీ రికవరీ అనేది మనకు పెరిగింది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బాగా గణనీయంగా అందులో పెరగడం అనేది జరిగింది మనకి. తర్వాత ఈ గాంజా కేసెస్కి సంబంధించి ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో పట్టుకోవడం జరిగింది. 2024కు సంబంధించి ఇప్పటి వరకు 50 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఇది మనకు 28వ తారీఖు డేట్ ఇది. ఆ తర్వాత కూడా 1-2 కేసెస్ రిజిస్టర్ అయినట్లు ఉన్నాయి. మనకు 1322 కిలోస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. 52 మంది ఏపీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తే 96 మంది అదర్ స్టేట్ అంటే మిగిలిన స్టేట్స్కి సంబంధించిన అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగింది. సో వీటిల్లో మేజర్గా ఇంకొకటి కూడా ఇప్పుడు ఇక్కడ చేయడం ఏంటంటే మనకి ఎవరైతే ఫస్ట్ టైం అఫెండర్స్ కొంతమంది మనకి దొరికారో వాళ్ళని మనం డీ అడిక్షన్ సెంటర్ కూడా ఫస్ట్ టైం పంపించడం జరిగింది. ఈ గాంజాకి సంబంధించి మనకి వైజాగ్లో కావచ్చు, లేదా ఇక్కడ మనకి ఇక్కడ లోకల్గా రిమ్స్లో ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన డీ అడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. సో ఈ గాంజాకి సంబంధించి మనం ఈ లాస్ట్ 6 monthsలో కావచ్చు మనం తీసుకున్న మేజర్ స్టెప్స్ ఏంటంటే ఈ డ్రోన్ కెమెరాస్ని యూజ్ చేయడం. ఎక్కడెక్కడైతే మనకి కన్జంప్షన్ ఎక్కడైతే ఉందని హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ ప్లేసెస్లో డ్రోన్స్ని ఫ్లై చేయడం ఒకటి. తర్వాత ఈ కెనైన్ డాగ్స్ యూజ్ చేయడం ఒకటి. మనకి నార్కోటిక్స్ని ఐడెంటిఫై చేసే డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయడం. దీంతో పాటుగా మనకి స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఒకటి ఫామ్ చేసాం ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఆ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది స్పెసిఫిక్గా గాంజా పైన మనకి వర్క్ చేయడం ఒకటి. అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో మనకి పాతపట్నం కావచ్చు, ఇచ్చాపురం కావచ్చు, అండ్ ఇటు సైడ్ మనకి పైడిభీమవరం డిస్ట్రిక్ట్ బార్డర్ కావచ్చు, ఈ ప్లేసెస్లో పర్మనెంట్ చెక్ పోస్ట్ పెట్టడం ఒకటి. అండ్ డైనమిక్గా అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ కానీ లేదా స్పెసిఫిక్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డైనమిక్గా వెహికల్ చెకింగ్ చేయడం అనేది మనకు అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. అండ్ గాంజాకి సంబంధించి మనము శ్రీకాకుళంలో సంకల్పం ప్రోగ్రాం కింద ఇప్పటివరకు 1315 క్యాంపెయిన్స్ చేయడం జరిగింది ఈ లాస్ట్ 5 నెలల్లో. వీటిల్లో మనకి మేజర్గా ఫోకస్ చేస్తున్న ఏరియాస్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఫోకస్ చేస్తున్నాము. వాటితో పాటుగా ఏంటంటే ఎక్కడైతే ఈ హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, ఆ ప్లేసెస్కి స్పెసిఫిక్గా ఆఫీసర్స్ వెళ్ళి విత్ ఆల్ ఎన్జిఓస్ కావచ్చు పెరిగింది. మనకి ఒక 8% పెరిగింది. సో దీనికి రీజన్స్ ఏంటంటే మనకి మేజర్గా ఈ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ మెజారిటీ ఆఫ్ ద వెహికల్స్ వచ్చి 2 వీలర్స్, బైక్ పైన ఎక్కువ ఏదైతే ఉందో అది చేయడం జరిగింది. దాంతో పాటుగా మనకి సంకల్పంతో పాటుగా డ్రగ్స్ వద్దు బ్రో మనకి గవర్నమెంట్ స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న ప్రోగ్రామ్స్ చేయడం అన్నది జరిగింది. ఇదే సంకల్పం కింద మనకి ఈ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో దానిపైన కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా కూడా బ్యాంక్స్ తో మాట్లాడడం ఇవన్నీ చేయడం వల్ల కొన్ని అఫెన్సెస్ కూడా మనం ప్రివెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఉమెన్ సేఫ్టీకి సంబంధించి అండ్ యాక్సిడెంట్స్ కి సంబంధించి కూడా మనం సంకల్పం ప్రోగ్రామ్ కింద చేస్తున్నాము. ఓవరాల్ గా చూసినప్పుడు మనకి క్రైమ్ 17% తగ్గడం కోసం దానికి రీజన్స్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకి విజిబుల్ పోలీసింగ్, పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్ గా మనకి పబ్లిక్ దగ్గరగా ఉండి వర్క్ చేయడం అనేది ఒక రీజన్. సెకండ్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రీజన్. తర్వాత ఈ ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే మనకి బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు, ఈ షీట్స్ ఓపెన్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేయడం ఒకటి ఉంది. ఆ తర్వాత టెక్నాలజీ అనేది మేజర్ రోల్ మనకి ప్లే చేస్తుంది. ఈ సీసీటీవీస్ కావచ్చు, లేదంటే మనకి అదర్ టెక్నాలజీకి సంబంధించిన యూసేజ్ ఏదైతే ఉందో దానివల్ల అన్నది మనకి క్రైమ్ జరిగిన తర్వాత మనం వెంటనే పట్టుకోవడం కావచ్చు, లేదా క్రైమ్ జరగకుండా ఆపడం కావచ్చు, 2 విధాలుగా కూడా మనకి అది బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. దీంతో పాటుగా స్పెసిఫిక్గా ఇక్కడ చేసిండేది ఏంటంటే స్పెషల్ డ్రైవ్స్ చేయడం. అంటే ఒక స్పెసిఫిక్ టీమ్ను ఫామ్ చేసి ఒక టీమ్ ఫామ్ చేసి స్పెసిఫిక్ గా ఆ టాస్క్ ఇవ్వడం కావచ్చు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ కి స్పెషల్ టీమ్స్ తోటి మనం చేయడం కావచ్చు. ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఇది ఓవరాల్ పర్సంటేజ్ మనకి 17% తగ్గడం అనేది జరుగుతుంది. మీరు ఏదైనా ఉంటే మీరు ఏదైనా అడగచ్చు. అక్కడే మొత్తం మనీ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి ఒక సమాచారం ఉంది సార్. ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానిపైన మనం వర్కౌట్ చేస్తున్నాము. సో ఇంకా ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా పట్టుకోవడం అనేది జరుగుతుంది. పెండింగ్ అరెస్ట్లో చెప్పాను కదండి, అందులో మనకి ఎవరైతే ఇంకొక అక్యూజ్డ్ మనకి రాజమండ్రికి సంబంధించిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనకి ఏదైతే ఉందో దానికి సంబంధించిన మిగిలిన వాళ్ళు కూడా పట్టుకోవడం ఇందులో ఓవరాల్ అది ఇందులో రాయలేదు, మీకు నేను ప్రొవైడ్ చేస్తాను.
సార్ ఈ సుపారీ గ్యాంగ్ లో 7 దొరికారు. ఇంకేమైనా అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పరారీలో ఉన్నారు ఇంకెవరైనా? అదే మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫర్దర్ అప్డేట్స్ మీకు ఉండగా మీకు అప్డేట్ చేస్తాం. సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి హెల్మెట్ లేకుండా వీటికి ఓవరాల్ గా చూసినప్పుడు మనకి ఫ్యాటల్ యాక్సిడెంట్ 4% తగ్గింది. బట్ నాన్ ఫ్యాటల్ మాత్రం మనకి 10% పెరిగింది. సో ఇందులో ఆల్రెడీ మీకు చెప్పిన మేజర్ గా మనకి 2 వీలర్స్ ఎక్కువ ఉన్నాయి. సో దానికి సంబంధించి మనకి రీసెంట్గా హైకోర్టు డైరెక్షన్ కూడా కొన్ని వచ్చాయి. సో దాని ప్రకారం ఏంటంటే మనకి నో హెల్మెట్ లైన్ ఏదైతే ఉందో ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రాపర్గా చేయాలి. ప్రైవేట్ బస్సులు ఇచ్చలు మెడికల్ సార్ డిజిటల్ అరెస్ట్ మోసాలు నోట్ అయ్యాయి. మనకి స్టేషన్ లో ఎఫ్ఐఆర్స్ అయితే ఫైల్ కాలేదు. బట్ న్యూస్ ఆర్టికల్స్ లో 2 చదివాను. ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి చదివాను. సో ఆ కంప్లైంట్స్ తో మాట్లాడినప్పుడు మాకు అలా జరగలేదు సార్ అని చెప్పి చెప్తున్నారు. సో మీ ద్వారా మన రిక్వెస్ట్ ఏంటంటే అలాంటిది ఏదైనా జరిగినప్పుడు మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు. మనకి ఇలా అఫెన్స్ జరిగిందని మీరు చెప్తే దాన్ని పోలీస్ ఏదైనా చేయగలరు. సో మన రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే సైబర్ ఫ్రాడ్ కి సంబంధించి అది డిజిటల్ అరెస్ట్ కావచ్చు, లేదా ఇంకొక ఏదైనా కావచ్చు, ఓటీపీ ద్వారా కావచ్చు, లేదా సెక్స్టార్షన్ ఇలాంటి మనీ ట్రాకింగ్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి జరిగిన తర్వాత మీరు ఏదో ఇబ్బంది పడి పోలీస్కి చెప్పకుండా ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వచ్చి పోలీస్ని అప్రోచ్ అవ్వండి. దానికి సంబంధించి మనం 100% స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సార్ జిల్లాలో ఇసుక నిబంధనల విరుద్ధంగా రాత్రి 7 గంటల నుంచి కూడా నదిలో మిషనరీ ఎక్కించేస్తున్నారు. అందులో ట్రాన్స్పోర్ట్ కూడా విశాఖపట్నానికి ఫ్రీక్వెంట్గా వస్తున్నారు. ఈ శాండ్కి సంబంధించి పోలీస్ రోల్ ఎంతవరకు ఉందో నేను అంతవరకు మాత్రమే నేను కమెంట్ చేయగలను. సో అక్కడ వరకు మనం ఎన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. సో బట్ మీరు అంటున్నట్లు ఇది మైనింగ్ ఏదైతే జరుగుతుందో అది నేను కలెక్టర్ గారితో మాట్లాడి పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మేము ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సార్ విశాఖ వెళ్తుంది సార్, ఓవర్లోడ్ విశాఖ కూడా తరలిస్తున్నారు. చెక్ పోస్టులు విత్ ప్రాపర్ బిల్స్ తోటి తీసుకువెళ్ళచ్చు. ఓవర్లోడ్ సార్, ప్రతి వెహికల్ కూడా ఓవర్లోడ్. అది ఒకసారి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందులో మనకి మళ్ళీ కూడా కొంతమంది విక్టిమ్స్ వచ్చారు. సో వాళ్ళు ఏదైతే వచ్చారో దానికి సంబంధించి కంప్లైంట్స్ తీసుకొని ఎఫ్ఐఆర్స్ కూడా కొత్తగా రిజిస్టర్ చేయడం జరిగింది. మనం కోర్టు కస్టడీ కూడా తీసుకున్నాం. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అంటే మనకి అక్కడ ఏదైతే సీజర్ చేయాలో డాక్యుమెంట్స్ సిస్టమ్స్ ఏవైతే సీజర్ చేశాం దీన్ని ఫోరెన్సిక్ పంపించి మనకి రిజల్ట్స్ రావాలి. సో నిన్న ఒక కంప్లైంట్ ఏదో వచ్చినట్లుంది. అంటే వాళ్ళు ఎవరన్నది మనకి పర్సన్స్ ఎవరన్నది వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు మనకు అనవసరం. బట్ ఎక్కడికైతే వెళ్ళి వాళ్ళు ఏదైతే మనకి అక్కడ ఈ ఎక్స్టార్షన్ చేయడానికి ట్రై చేశారో దానికి సంబంధించి కంప్లైంట్ అయితే వచ్చింది. సో ఆ కంప్లైంట్ కి తగ్గట్లు ఆ విక్టిమ్ చెప్పిన దాని ప్రకారం మనం కేసెస్ కూడా రిజిస్టర్ చేశాము. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఒకసారి మనకి అది ట్రూ నా ఫాల్స్ అని తెలిస్తే దాని ప్రకారం మనం నెక్స్ట్ స్టెప్స్ అనేది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. న్యూ ఇయర్ పార్టీస్ ఆంక్షలు విధించారా సార్? న్యూ ఇయర్ పార్టీస్ కి సంబంధించి మనకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓపెన్ ప్లేసెస్ లో చేసుకోవడానికి లేదు. ఎక్కడ మనం రోడ్ పైకి వచ్చి కానీ ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ తాగి డ్రైవ్ చేయడం కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటిది లేదు. అందరూ సంతోషంగా చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవాలి అండ్ సేఫ్ గా చేసుకోవాలి. దానికి పబ్లిక్ కూడా మనకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా పబ్లిక్ ఒకసారి చెప్పండి దయచేసి. మనకి అందరూ సేఫ్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో దానికి సంబంధించి ఇంట్లో మనం హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా స్పెసిఫిక్ ప్లేస్ లో డెడికేటెడ్ ప్లేసెస్ లో మేము వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలంటే దానికి మనకు అభ్యంతరం లేదు. బట్ దానికి ప్రాపర్ పర్మిషన్స్ తీసుకోవాలి. లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవాలి. అండ్ దాంతో పాటుగా మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు గ్యాదరింగ్ కొంచెం ఎక్కువ ఉంటే అక్కడ ఇంటర్నల్ గా మనకి సీసీటీవీస్ పెట్టాల్సి ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం కావచ్చు, అక్కడ ఎటువంటి గొడవ జరగకుండా అక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చూసుకోవడం కావచ్చు, అక్కడ వేరే ఇష్యూస్ ఏం లేకుండా చూసుకోవాల్సి ఉంటారు. అది కంప్లీట్లీ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేస్తాము. సో ఎక్కడ మనము సెలబ్రేట్ చేసుకోవద్దు అని చెప్పడం లేదు, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ మిగిలిన పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా సెలబ్రేట్ చేసుకోవాలి.
ఈ రోజు ఏదో మేజర్ ఈవెంట్ ఉంది అనుమతి అది కన్సర్న్ డిఎస్పీ మీకు చెప్తారు, మనకు ఎస్డిపి లెవెల్ చూస్తారు. సో మీరు స్పెసిఫిక్ ప్లేస్ ఏదైతే ఉందో మన కన్సర్న్ ఎస్డిపి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ ఈ మద్యం బాటిల్స్ చాలా దగ్గర దొరికాయి కదా, అది ఏ షాప్ నుండి వస్తున్నాయి, ఏంటి షాప్ సీల్ చేయడం ఓవరాల్ గా 17% క్రైమ్ తగ్గడం అండ్ క్రైమ్ డిటెక్షన్ పెరగడం, ఇవన్నీ జరగడానికి ఈ సపోర్ట్ చేసిన కష్టపడిన ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా అందరికీ నేను ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. దాంతో పాటుగా లాస్ట్ చెప్తున్నానని కాదు కానీ బట్ మీరు లేకపోతే మీడియా లేకపోతే అనేది మనకు మీడియా ద్వారా మనకి ఆ ఇన్ఫర్మేషన్ రావడం కావచ్చు, పబ్లిక్ లో ఏముందని మనకు తెలియడం కావచ్చు, లేదా మనకి పోలీస్ ద్వారా మనకి పోలీస్ ఏదైనా చెప్పాలనుకున్న మీడియా ద్వారా కావచ్చు. మళ్ళీ లాస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు ఎప్పుడు పిలుస్తున్నా కూడా, ఏ టైంలో పిలుస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి కంటిన్యూస్ గా అది మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అండ్ కొంతమంది ఓన్ గా ఎక్కడైతే సోషల్ మీడియాలో ఇవి ఛానల్స్ రన్ చేయడం కావచ్చు, బ్లాగ్స్ రన్ చేయడం కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైనా ఇష్యూస్ ఏదైనా జరుగుతున్నా కూడా, మిస్టేక్స్ ఏదైనా జరుగుతున్నా కూడా దయచేసి మన నోటీస్కి తీసుకురండి, దాన్ని కరెక్షన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి మనకి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ కొత్త సంవత్సరం ఏదైతే వస్తుందో అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేసుకోండి, బట్ సేఫ్గా చేసుకోండి.